హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తుగా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరి కోసం హైదరాబాద్ షాదీ స్పెషల్ సొరకాయ పాయసాన్ని తెచ్చాను. కావాల్సిన పదార్థాలు చూద్దాము. కస్టర్డ్ పౌడర్, నానబెట్టిన కాజు బాదం, ఒక 5 యాలుక్కాయలు, అరకప్పు సగ్గుబియ్యం, కమ్మని పాలు, లేత సొరకాయలు, ఒక 4 చెంచాల నెయ్యి, 1 కప్పు చక్కెర, తురిమిన సొరకాయ. ఇప్పుడు పాయసం వండుదా. ముందుగా కాజు బాదాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆన్ చేసి గిన్నె పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి అందులో తురిమిన సొరకాయను వేయండి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఒక 2 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలపండి. ఇది మెత్తబడడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మూత తీసి బాగా కలిపి అందులో 2 లీటర్ల పాలు వేయాలి. ఉడుకుతున్న పాలలో చల్లని పాలలో కలిపిన కస్టర్డ్ పౌడర్ని వేసి కలపాలి. అది ఉడికినాక అందులో కాజు బాదం మిక్స్చర్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో చక్కెర వేసి బాగా కలపాలి. అయితే గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఇందులో ఫ్రై చేసిన కాజుని యాడ్ చేయాలి. ఈ హైదరాబాద్ షాదీ స్పెషల్ సొరకాయ పాయసం రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.